మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని వీఆర్సీ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నగర మేయర్ దేవరకొండ సుజాత అశోక్, నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు విజేతారెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. బాబాసాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా సిటీలో మంత్రి నారాయణ అడుగులు వేస్తున్నారన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో అణగారిన వర్గాల అభ్యున్నతికి మంత్రి పాటుపడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, 9వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జు బాలాజీ, 44వ డివిజన్ ఇన్ఛార్జు హరికృష్ణ, మొయిద్దీన్, మహిళా క్లస్టర్ ఇన్ఛార్జు రేవతి, నారా శ్రీనివాసులు నాయుడు, ప్రశాంత్, వాసు, నాదెండ్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి జయంతి ముఖ్యమైన రోజు. ఈరోజు భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన రోజు. అలాగే ఈరోజు అంబేద్కర్ గారి జయంతి 135వ జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ వీఆర్సీ సెంటర్ దగ్గర మన అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గర అందరూ నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగం ప్రకారం ఈరోజు నేను నెల్లూరు నగరపాలక సంస్థలో అత్యున్నతమైన మేయర్గా ఉన్నానంటే అది రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ద్వారానే. అలాగే ఈరోజు ప్రతి పౌరుడికి సమాన హక్కు ఇచ్చినందుకు, మహిళా సాధికారత ఇచ్చినందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా అంబేద్కర్ గారి చేసిన కృషి వల్ల మనందరం కలిసి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జై భీమ్. సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నెల్లూరు నగర నియోజకవర్గంలోనే వీఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి ఆ మహనీయుని విగ్రహానికి నెల్లూరు నగరం నుంచి ప్రాచుర్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి నేతృత్వంలో నగర నియోజకవర్గంలోని నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం అందరం కలిసి ఈరోజు ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఏదైతే అంబేద్కర్ గారి ఆశయాలు ఉన్నాయో, ఆయన ఆలోచనలు ఉన్నాయో, దానికి అన్ని రకాలుగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో, నెల్లూరులో నారాయణ సార్ గారి నాయకత్వంలో, నేతృత్వంలో ముందుకు పోతూ ఉన్నాం. భవిష్యత్తులో అంబేద్కర్ ఆశయాలను, అంబేద్కర్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తామని వారి చూపిన బాటలో నెల్లూరులో నారాయణ సార్ గారి నేతృత్వంలో మేము అందరం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. జయంతి సందర్భంగా నివాళులు అర్పించేదానికి మేమందరం కూడా రావటం జరిగింది. అయితే ఏ రోజైతే అంబేద్కర్ గారి ఆశయాలను నెరవేరుస్తామో ఆ రోజే ఆయన జయంతిని నిజంగా జరుపుకోవాల్సిన రోజు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అంబేద్కర్ గారి మార్గాలని ఆచరణలో పెడుతుంది. గత ప్రభుత్వం అంబేద్కర్ గారి ఆశయాలను తూట్లు పడిచింది. కాబట్టి రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఆశయాలు నెరవేరుస్తూ నిజమైన అంబేద్కర్ గారి వారసులుగా ఉంటామని చెప్తూ జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు ఒక మహనీయును మానవ రూపంలో జన్మించిన రోజు. ఆ మహనీయునికి మేమందరం కూడా మనస్ఫూర్తిగా సుమాంజలి ఘటిస్తూ ఈరోజు ఈ ముందు వరుసలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు ఇక్కడికి వచ్చి మీ ముందు మాట్లాడగలుగుతున్నామంటే ఇదంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాకిచ్చినటువంటి, ఒక రకంగా చెప్పాలంటే మాకందరికి కల్పించినటువంటి హక్కు అనుకోవచ్చు, దాన్ని భిక్ష అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో భారతదేశంలో ఏ రకంగా ఉండేదో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కానీ ఈరోజు బడుగు బలహీన వర్గాలైతేమి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఆ మహనీయుని కల్పించిన హక్కులతో ఈరోజు రాజకీయంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏ రకంగానో కానీ ముందుంటున్నామంటే అదంతా కూడా ఆయన కల్పించిన హక్కుని తెలియజేసుకుంటూ ఆయనకి మరొక్క మారు ప్రత్యేకంగా జై భీమ్ చేసుకుంటూ నారాయణ హాస్పిటల్స్ ఆన్ వీల్స్. మీ ఇంటి వద్దే తక్షణ వైద్య సేవలు మరియు నిపుణుల చికిత్స. మా సేవలు స్పెషలిస్ట్ కన్సల్టేషన్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్, ఆప్టమాలజీ వంటి విభాగాల నిపుణుల వైద్య సలహాలు, ఎక్స్రే, ఈసీజీ, లాబొరేటరీ పరీక్షలు, రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, కిడ్నీ మరియు లివర్ ఫంక్షన్ టెస్టులు, కంటి చూపు పరీక్షలు, పంటి ఆరోగ్య పరీక్షలు, ప్రివెంటివ్ హెల్త్ చెక్స్, డయాబెటీస్, బీపీ, గుండె, కిడ్నీ, లివర్ వంటి సమస్యలను ముందుగా గుర్తించేందుకు పరీక్షలు, అత్యవసర చికిత్సా సహాయం,
ఆక్సిజన్, అత్యవసర మందులు. మా ప్రత్యేకతలు 25 ఏళ్ల నమ్మకమైన వైద్య సేవలు, అన్ని వైద్య సౌకర్యాలతో కూడిన ఆధునిక మొబైల్ హాస్పిటల్. మీ ఆరోగ్యం మా బాధ్యత. నారాయణ హాస్పిటల్స్ ఎప్పుడూ మీకు అండగా.